సిటీలో బాగా చదువుకున్న రాధ కొత్తగా పెళ్లి చేసుకుని ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్ళింది. ఫ్రెండ్స్ పెళ్ళయ్యాక ఎలా ఉంది అత్తగారింట్లో అని అడిగారు రాధని. రాధ అత్త అనే సబ్జెక్ట్ అర్థం కావటం లేదు అంది. ఫ్రెండ్స్ అదెలా? రాధ పెళ్ళయ్యాక ఒకరోజు పాలు పొంగించాలి అని చెప్పింది మా అత్త. సరే అని స్టవ్ మీద పాలు పెట్టాను. పాలు పైకి వస్తున్నాయి. సర్లే పాలు ఎక్కువ అవుతాయి అనుకున్నాను. తర్వాత పాలు అని కిందకి పోయాయి. మా అత్త వచ్చి పాలు ఎక్కడా అని అడిగింది. నేను చెప్పాను పాలు ముందు ఎక్కువై తర్వాత కింద పడి తక్కువైపోయాయి అని చెప్పాను. ఫ్రెండ్స్ అవునా, తర్వాత ఏమైంది అని అడిగారు. రాధ దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టమన్నారు. నేను కొబ్బరికాయను కొట్టాను అయినా పగలేదు. అప్పుడు మా అత్త నా దగ్గర కొబ్బరికాయ తీసుకుని ఒక్క దెబ్బలో పగలగొట్టింది. అప్పుడు నేను అన్నాను, వావ్ వాట్ ఏ స్ట్రాంగ్ హ్యాండ్, కరాటీలో ఎన్నో బెల్టు అని అడిగాను. అప్పుడు మా అత్త కొబ్బరికాయను బెల్ట్తో కొట్టరు, చేత్తో కొడతారు అంది. ఫ్రెండ్స్ తర్వాత ఏం జరిగింది అని నవ్వుతూ అడిగారు. రాధ మా అత్త పూరీలు వేశాక ఆ నూనెలో నేను అప్పడం వేశాను. అప్పుడు ఆ అప్పడం చక్కగా నూనెలో పైకి వచ్చి తినే అప్పడంలాగా పెద్దగా అయింది. నేను అప్పుడు ఆనందంతో నాకు అప్పడం వండటం వచ్చింది అని అరిశాను. అప్పుడు మా అత్త అప్పడమేగా ఏమైనా అరిసా అనుకున్నావా అంది కోపంగా. తర్వాత నేను పూరీలు పచ్చిమిరకాయలతో తినొచ్చు అనుకుంటే పచ్చిమిరకాయలు కడిగి నూనెలో వేశాను. తర్వాత నూనెలో నుంచి పెద్ద పెద్ద టప్ 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 సౌండ్లు వచ్చాయి. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ వచ్చి చూశారు. అప్పుడు మా అత్త ఏం చేశావు అని అడిగింది. నేను పచ్చిమిరకాయలు ఫ్రై చేశాను అని చెప్పాను. అప్పుడు మా అత్త నేను ఇంకా టపాకాయలు పేల్చావు అనుకున్నాను అంది. తర్వాత ఈ రోజు నుండి నువ్వు వంటగదిలోకి రావద్దు అని చెప్పింది. నేనే వంట చేస్తాను అంది. ఫ్రెండ్స్ నవ్వుతూ ఇంకేం జరిగింది అని అడిగారు. రాధ ఒకరోజు మా అత్త వంట చేస్తుంది. సరే సహాయం చేద్దామని వంటగదిలోకి వెళ్ళాను. అప్పుడు మా అత్త అట్టకర్ర ఇవ్వు అంది. నేను అక్కడ చూశాను, ఏ కర్ర కనిపించలేదు. సరే చెప్పాననుకో తిట్టిద్ది అని మా మామ దగ్గరికి వెళ్ళి అత్త కర్ర ఎక్కడ పెట్టింది అని అడిగాను. అప్పుడు మా మామ ఒక పెద్ద కర్ర చూపించాడు. ఆ కర్ర తీసుకుని మా అత్త దగ్గరికి వెళ్ళి ఇదిగో అట్టకర్ర అని ఇచ్చాడు. అప్పుడు మా అత్త దీన్ని పెద్ద కర్ర అంటారు, ఒక చిన్న పుల్ల కర్ర చూపించి దీన్ని అట్ల కర్ర అంటారు అంది. దీంతో అట్లు తిప్పుతారు కాబట్టి అట్ల కర్ర అంటారు అని చెప్పి చదువుకున్నావుగా ఏ విషయాలు నేర్పించలేదా అంది. అప్పుడు ఈ అట్ల కర్ర ఏ సబ్జెక్టు అని అడిగాను. ఫ్రెండ్స్ కింద పడి నవ్వుతూ భలే సరదాగా ఉంది ఇంకా చెప్పు అన్నారు. రాధ ఒకరోజు మా అత్త వంటగదిలో పనిచేస్తూ బొచ్చు తీసుకురా అంది. అప్పుడు నేను ఈసారి ఈ పని అయినా కరెక్ట్గా చేయాలనుకుని మొబైల్లో సెర్చ్ చేశాను. అప్పుడు బొచ్చు చేపలు కనిపించాయి. అప్పుడు నేను అనుకున్నాను, ఓ చేపలా అని. అప్పుడు నేను ఫోన్ చూపించి ఈ బొచ్చు చేపలేనా అత్త అని అడిగాను. అప్పుడు మా అత్త ఉలిక్కిపడింది. చేపలు కాదమ్మా పెద్ద గిన్నె అని చూపించింది. ఓ మీ లాంగ్వేజ్ ఫోన్కి అర్థం కాలేదన్నమాట అన్నాను. ఫ్రెండ్స్ పగలబడి నవ్వుతూ ఇంకేం జరిగిందో చెప్పు అన్నారు. రాధ ఒకరోజు నేను మా అత్త గేదెల దగ్గరికి వెళ్ళాం. నేను గేదెలను చూసి వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ బఫెలోస్ అండ్ కౌస్, ఎంత క్యూట్గా ఉన్నాయో అన్నాను. వాటితో సెల్ఫీ దిగాను. అప్పుడు మా అత్త గేదెలతో కూడా ఫోటోలు దిగుతారా, సరే ఇదిగో పేడ, దీంతో కూడా ఫోటో దిగు అంది. అప్పుడు నేను పేడ వాట్ డూ యూ మీన్ బై పేడ అని వేలుతో తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకున్నాను. చీ వాటి బ్యాడ్ స్మెల్ అన్నాను. అప్పుడు మా అత్త గేదె లెటిన్ అంది. ఓ కౌడంగా అని అర్థమైంది. అప్పుడు మా అత్త నీకన్నా చదువుకోని వాళ్ళే రైటు చూసి పేడ అని చెప్తారు, చదువుకున్న వాళ్ళు ముక్కు దగ్గర పెట్టుకుని చెప్తారా, ఏం చదువులో ఏమో ఏమీ అర్థం కావట్లేదు అంది.